సోనియా రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదేవరా మన యాదవ స్వరంలో ఈ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనీయలే. ఈరోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు అందరు వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంట యాదవ సోదరం మేమందరం కూడా నిలబడి ఆయన నిలదొక్కొని ఇచ్చినాం. ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినందుకు ఇవాళ మనకందరికీ కూడా కులగణన జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో యాదవుల సదరుని కూడా రాష్ట్ర పండుగ నిర్ణయించాడు. దానికి అందరికి కారణం మన యాదవ్ తెలంగాణ మనమే కారణం. యాదవుల దానిలో ప్రాముఖ్యత. ఆ రోజు బిల్లు మేము లేకుంటే అడ్డం పోతే వాళ్ళ బిల్లు చింపేస్తుండే. ఈరోజు కన్నీ చెప్తారు ఫుట్బాల్ 2 గంటలు ఆడతారు. గోల్ కొట్టినోడే కావాలి కదా. 2 గంటలు అయితే డ్రా అవుతుంది. అది ఎప్పుడన్నా పార్లమెంట్లో ఉన్నాడు కేసీఆర్ బిల్ పాస్ అయ్యారు లేడు. మేమే కొట్టినాడు. ముష్టి గుద్దాలు కొట్టిండు అంజన్ కుమార్ యాదవ్ అని తెల్లారి ప్రెస్లో ఇవాళ బిల్ తీసి న్యూస్ క్లిప్పింగ్ చూస్తూ తెలుస్తుంది మీకు. కులగణన లేడు, వెళ్ళలేడు. నేను అనేది ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సిన వాట కావాలి. ఎవరు మెప్పు కోసమో ఎవరు కొప్పు కోసం కాదు. మా యాదవులకు అందరికి కూడా అనిల్ యాదవ్ నిన్న ఒక నాయకుడు చెప్తున్నాడు రాజ్యసభ ఇచ్చినాము. రాజ్యసభ మన దగ్గర సేవాదళ అధ్యక్షునికి 2 సార్లు ఇచ్చారు. ఆ అన్న మనిషికి 3 సార్లు ఇచ్చారు. ఆయన ఇంటికాడనే జమానత్ జప్తయింది. అది అంటే నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నా. మీరందరూ చేయాలి. ఇలా ఆషామాషి అనుకోండి. ఈ అఖండ ఆంధ్రప్రదేశ్లోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఈరోజు అది కమిటీ మీటింగ్ వల్ల రాలేకపోయాడు. అంటే నేను చెప్తున్నా మన యాదవ సోదరులకు మనం తీసుకొని మసాలు ఆ రోజులలో ఎవరయ్యా ఈ నాయకులే మన సిటీలో ఎవరిని ఎదగనిచ్చారా? ఒకరికి పీజీ ఆడతారంటారు, ఒకరు వీళ్ళు అంటారు. అందరూ మనకు నాయకులు వీళ్ళే ఉండగా అడ్డం అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్ తీసుకుని మన యాదవులు మన దగ్గర తీసుకొని చేస్తుంటే ఓ రోజు వెళ్తలేరు. సెకండ్ పాపులేషన్ ఉందంటే మనకి ఎన్ని కావాలి మంత్రులు? ఒక రాజ్యసభతో అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారా? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎంతమంది మంత్రులు ఉన్నారు? మనకిస్తే ఖాళీ గొర్రెలు బర్రెలు. రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ ఎన్ని పవర్ఫుల్ మినిస్టర్లు ఇచ్చిరా? ఇంతవరకు ఇచ్చిరా ఎవరికైనా? అందులో ఏంది సుక్క సక్క ఉంటుంది. అది దాన్ని ఏ కులానికి అది పెడతారా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో జంట నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే. మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు. ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతావు 2 సార్లు. అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అరే ఒక ఎదగక యాదవుల గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. ఆ రోజులో వీళ్ళందరికీ గొల్ల కిట్ అన్నకు, వాళ్ళకు, శ్రీశైలం అన్నకు ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాను. సురేందర్ బాబుకు డైనమెంట్ ఇచ్చిన. నేను ఎంపీ ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. ఈ శ్రీనివాస్ గౌడ్ ఎవరు అని సేవ్ చేసింది నేనే. అందులో ఉండే పట్టుడు పోయినుడే ఏసీబీ కేసులో తీసింది నేనే. భాను అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్ ఇందికేని కొట్టిన బీసీలని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ హనుమంతరావు అనేట ఆయన ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేము అందరం 15 రోజులు ఆడ అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్లో ఒకటేసారి గెలిచిండు. హైదరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు, హైదరాబాద్ ఎంఐఎం చేతిలోకి పోయింది. చంద్రాయణగుట్ట నిలబడ్డాడు, చంద్రాయణగుట్ట ఎంఐ చేతిలోకి పోయింది. నల్గొండ పార్లమెంట్ నుండి అది పోయింది. అంటే నేను ఎందుకు మాకు నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే యాదవ్ల పేరు తీసుకోవాలని అడిగిన నేను. మీకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే రాజ్యసభ కాదు రాబాయ్, అన్నీ ఇంకా చాలా కావాలి. మా అందరికీ యూత్ అందరికీ అకామిడేషన్ కావాలి, పీసీసీ కార్యవర్గంలో కావాలి, ఎమ్మెల్సీలలో కావాలి, కార్పొరేషన్ చైర్మన్లలో కావాలి. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. అచ్చా మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలను కానీ మీ ఇంట్లో 2 ఉన్నారు అనుమన్ ధైర్యం అంటే చెంచాగిరి చేస్తారు. చెంచాగిరి చేసి మాట్లాడతారు. ఈరోజు మేము లేక మా హక్కులు మాకు కావాలని మీరు అడుగుతుంటే అది రాజ్యసభ కాలేంది వాళ్ళ బడుగు లింగయ్య యాదవ్ది కాలేంది యాదవ్కి ఇచ్చారు. ఇంకో ఎంతమంది వెలుమంది కాలేదు ఇయ్యాలి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, వల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరాళ్ళు ఇచ్చారు కదమ్మా? ఇచ్చినాం. సేవాదళని ఎంఏ కారణం ఇచ్చినాం. మా దగ్గర
రాజ్యసభ గాంధీ భవన్లో ఉంటుండే ఏం పేరు మన పీసీ రాపోల్ హనుమంతరావు ఇచ్చిరా ఏముండే ఆయన కాంగ్రెస్లో ఒకసారి జెండా పట్టుకుండా సేవాదల్ చైర్మన్ వాడు ఒక్క మనిషి ఆయన పక్కకుంటాడు ఎంకకుంటాడు 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. ఈయన 3 సార్లు తెచ్చుకుంటూ ఒకసారి ఎమ్మెల్సీ తెచ్చుకుండు మంత్రి అయ్యిండు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. మన యాదవ్లో రండగుంటేనే అయ్యిండ్రు వీళ్ళంతా. నగర నడిబొట్టులో కూడా వాళ్ళదే, చేవల్ల వాళ్ళే, మహబూబ్ వాళ్ళనే, నల్గొండ వాళ్ళే, ఇంకొన్న సికింద్రాబాద్ని గుంజుకుర్రి ఓర్వలేక. మొన్న ఇస్తే మీకు 1,02,00,000 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా. కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకునే. ఏదేమైనా కానీ అంటే నేను ఆశామాషిగా నేను కొట్లాడు రే భయ్, మన కొడుకు ఉండని తమ్ముడు ఉండని మామూలు ఉండే ఎవరు పక్షపాతం ఉండదు ఇక్కడ. ఎవడు మెరిట్లో ఒక వజన్లో 8 మంది పోటీ పడతారు కుస్తీలలో. కొట్టుకుంటా ఎవడు ఫస్ట్ వస్తే వాడికే కదా. ఎవరి అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. ఇది రాసి పెట్టుకోరు, ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. రాతలు ఉన్నది తప్పది. ఏదో అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ యాక్టివ్ కానరా ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లోకి ఒకటి రాకపోతుండే. అట్లా దినాలు 10 ఏళ్ళలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో లాక్డౌన్లో నేను సస్సా వెంటిలేటర్ తీసుకొని వచ్చిన 2 రోజున డాక్టర్ చేతెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవ చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నా మా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా. నేను స్టేట్ ఫార్వర్డ్ నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండో అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకే. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యాడు, కిషన్ రెడ్డి బండారు దత్తాత్రేయ అయ్యాడు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. నేను కుళ్ళ మాట నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటే మనకి ఇప్పుడు మాట్లాడతారు. మీరు ఒక్కలే ఉన్నారా, మీరే ఉన్నారు, అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు. ఎవరికి కొట్లాడి మన అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యి, నేను వద్దానా చేయరు ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? ఎట్లిచ్చారు? బయటి పార్టీకి ఏం తీసుకొచ్చి అని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. నేను అనేది ఏంది, ఎవరికి పార్టీకి అయితే ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి, కష్టకాలంలో అండగా ఉండి, కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం మేమందరం కూడా ఆ రోజు సదర్ గాంధీ భవన్కు పోతూ తీసుకుపోయి సదర్ చేసినాం. మొన్న మన సదర్ చేసినాం. అందరూ మా యాదవ్ సోదరులు అందరూ వచ్చి అది సక్సెస్ అయింది. అది రాష్ట్ర పండుగగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన అందరికి కావాలి. ఏదో దక్షిణాలు లేదు, దాన ధర్మం కాదు. మన అందరం ఉక్కుమ్మడ గంటపదంగా ఉంటే తప్పక ఇవ్వాలి. అందరూ ఇవ్వడానికి మేము పోరాడతా. దేనికైనా సిద్ధం సకురికి పోయడానికి. ఎట్లయినా మన 2వ జన్మ డూ ఆర్ డై ఫైట్ చేస్తా. నేను ఎవరైనా భయపట్టేది లేదు. మీ గురించి ఎవరు రాహుల్ గాంధీ అంత మొగోడు ఎవడున్నారా? రాహుల్ గాంధీ పాపం వాళ్ళ తండ్రి చనిపోయే, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ తాత జైల్లో ఉండి అన్నీ చేస్తే కొడుకులు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు ఎవరు వాడి ఇంట్లో కూకున్నాడు. అరే బిడ్డ, ఎండనక వానక 6,000 కిలోమీటర్లు తిరిగిన మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా తిరిగిండు. ఇవాళ మొగోన్ లెక్క మాట్లాడితే పార్లమెంట్లో మోదీకి ఐటీగా సెక్యులరిజంకి ఫేవర్గా మాట్లాడిన నాయకుడు అంటే రాహుల్ గాంధీ. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సంఘీభావం తెలుపుతా ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. దానికి మేము అండగా ఉంటాం. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. పవర్లో వచ్చినాక చాలామంది వస్తున్నారు వచ్చి. దానికి కాదు, నేనైనా మనకు హక్కు ఉంది. తెలంగాణ దేవడంలో హక్కు ఉంది,
రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంలో మనకి అండగా నిలవడం హక్కు ఉంది. మనమంతా పాదయాత్రలో తిరిగి మీ ఆయన వెంబడి ఊరు వాడ పాదయాత్ర మీద తిరిగినా నేను రేవంత్ రెడ్డి గారి వెంబడి. అప్పుడే వచ్చింది కరోనా. నాకు లాక్డౌన్లో మనం ఇంటింటికి వివిధ జిల్లాలకి వచ్చిన కార్మికులకు బియ్యాలు అవి ఇవి సప్లై చేసుకుంటా మేము ఉన్నాం. నేను ముఖ్యంగా చెప్పేది యాదవ్ సోదరులు అందరికి పేరు అంజన్ కుమార్ యాదవ్ అండ ఉంది. యాదవ్ సోదరం ఉన్నాము. హైదరాబాద్ నగరంలో ఉన్న మీ అందరికీ ఏ సమయం ఏ పాపత్తి వచ్చినా మడమ మాట తప్పకుండా మీకోసం ఇలా ఉంటా. మీకు ఏ ఉన్నా అకామిడేషన్ అన్నా ఏదన్నా మేము నిలబడి ఉంటాం. మీరు దయచేసి ఏదో వచ్చింది ఒకటికే సారి పెట్టుకుంటాం కాదు, అందరికీ కావాలి. ఎన్ని మంత్రులు ఉన్నారా ఒక సామాజిక వర్గం వాళ్ళు లేరా? యాదవ్ సెకండ్ నెంబర్ అని మీరే అంటున్నారు. వజ్రేష్ యాదవ్ అంటున్నాను. మన వజ్రేష్ యాదవ్ మన ఎంతమంది ఉండాలి మనము చెప్పు నువ్వే. వెలుమోళ్ళు ఏం లేకున్నా 2 మంత్రులు ఉన్నాయా లేరా? ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష క్యాబినెట్లు ఉన్నారా ఒక వర్గం వాళ్ళు? మనం ఎల్ల తక్కువ ఉన్నవి ఎవడు గుంజుతుడు మన కాళ్ళు అది పెట్టుకోరు. ఈ భజన కాదు, ఈ స్టేట్ ఫార్వర్డ్ నేను సోనియా గాంధీ దగ్గరనే మాట్లాడినా. ఖర్గే గారు చెప్పిన అరే ఆప్కా బేటా అంటే బేటా ఆప్ కమ్ అయిపోయా బాప్ కమ్ అయిపోయినాయా అని చెప్పిన. ఖర్గేకి చెప్పినా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగు ముంగట చెప్పిన నేనంటే అదంటే ఎవరున్నా అది నీ మన శేఖర్కు కాబిలాతం శేఖర్ కావాలి, నవీన్కు కాబిలాతం కావాలి. సాక్షిత మారాబై ఎల్లకాలం బతకానికి వచ్చినాం. ఎవరు అదృష్టం కానీ సంతోషపడదాం. అందరు కావాలి. పని చేయాలి. ఉట్టి షో పుటప్ చేసి డ్రామా కొడితే కాదు, ఓవర్టేక్ చేసి కొట్టుకోవడం కాదు. చేసిన వాళ్ళకి చేయాలి. మనం మేము ఎండగా ఉంటాం. మనం ఇంటికే కాదు, ఇంతమంది కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంతమంది చైర్మన్లు ఉన్నారు, పీసీసీ ఉన్నాయి, జనరల్ సెక్రటరీ ఇవన్నీ. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినందుకే అయింది కదా. వీళ్ళంతా డిప్యూటీ సీఎంలు మంత్రులు ఆయనకు అండగా నిలవక నాకు తెలుసు. ఆయన సింప్సన్ ఈయన అయితేనే ఈ ఒడ్డుకు చేరుస్తాట్టున్నాను సపోర్ట్ చేసినాం ఆ రోజు. అడుగు ఎవరు చేయాలి ఫస్ట్? వీళ్ళందరూ ఐఎన్టీ చేసిర్రు, అందరు తిట్టిర్రు ఆయనను. తిట్టి రాలేదా ఏమన్నా? నిలబడ్డదెవరు? నిలబడి చేసినాము. నాకు ఇంత దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేస్తాను పోయినాను. ఆయన మీద కాంటాక్ట్ చేయడానికి అందరు భయపడి టికెట్ నాగేందర్కి ఇస్తే ఇడిచేసి ఉరికేసి ఇడిపోతే ఇక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ దిక్కాడని నాకు ఇచ్చారు. నేను కాంటాక్ట్ చేసి గెలిచిన, 2 సార్లు గెలిచినగా. యూనియన్ మినిస్టర్ని ఒకటి వచ్చిన, కేంద్ర మంత్రి కావాలి, 2 సార్లు ఈ కొడుకులు కాలు పట్టి కూర్చొని అంటే ఆవేదన చెప్తున్నా. ఎంతసేపు మాకు వీళ్ళ సేవ చేసుకుంటా వీళ్ళకే భజన కొట్టుర్రి. ఎవరు లేడు ఇలా. ఆర్థికంగా అన్ని విధాలా ఎదగాలి. మనలో ఎదుగుతురు. మొత్తం రాజకీయంగా రావాలి, బిజినెస్లు చేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలి. అందరు గట్టిగా ఉండరు. మీ ఎంబడి మేము గట్టిగా ఉన్నాం. ఎనీ టైం ఎల్లప్పుడు మీరు ఎవరికి వచ్చి చెప్పమంటే వాడికి చెప్తా. మీకు ఉండాలి, మీ బయోడేటా మీది ఉండాలి కూడా. అది ఇప్పుడు ఉన్న 2 మార్కులు తప్పు గెస్ట్ మార్కులు కలిపితే పాస్ చేస్తారు, కానీ 50 ఉండి నువ్వు 100 కలపమంటే ఎవరు కలపరు. ఎంకకు కలిపితే దొక్క కొట్టడానికి వస్తుంది. పూరా ఫెయిల్ క్యాండిడేట్లను తీసుకోపోయి ఏమని చెప్పంటే గాని కలపదు కదా. దయచేసి బీజేపీ మీదనే గెలిచిన బీజేపీ కొడుకులతోనే మేము ఉన్నాం. రాముడు వాళ్ళ దేవుడు, మన దేవుడు రాముడు హైజాక్ చేసి కొడుకులు తమాషా చేసుకుంటూ నిత్యము తమాషా చేస్తున్నారు. ఎప్పుడే రాముడు అలా పోయి బీహార్లో ఓడగొట్టేసారు. ఎవరిని తీసుకుపోయి ఓడగొట్టించారు? యూపీలో ఎవరిని తీసుకుపోయి ఓడగొట్టించారు? అఖిలేష్ యాదవ్ సీఎం అవుతుండే, తేజస్ యాదవ్ సీఎం అవుతుండే. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్తోనే ఉన్నారు కదా అలయన్స్లో లేరా? బీజేపీలో ఎప్పుడు ఎదుగనిగారు. తమాషా హైదరాబాద్ రాగానే హిందూ ముస్లిం కొట్లాటలు పెడతారు. కొడుకులు మేము 5 ఏళ్ళు కష్టపడేంత గంగలో కలిసిపోతుంది. వీళ్ళకి ఇంత కష్టపడతాం, వాళ్ళు వస్తారు, సెంటిమెంట్ కొడతారు. జై జై మాత భారత్ మాత. మేము పాకిస్తాన్ మాత అంటున్నారా? మేము భారత్ మాతనే. మీ ఒకరికి రాసి ఇచ్చినారు, పట్ట రాసి ఇచ్చినారు. రాముడు మీకు ఇచ్చినారు పట్టరాశి. అరే నా పేరు ఆంజనేయ స్వామి. మీరు ఎక్కడ భక్తులు రాముడికి? మేము బతుకులు, మీరు డూప్లికేట్ బతుకులు బేట. గణేష్ చవితి వస్తే మేమందరం అడుగు ఇదంతా గణేషులకు 100,000 మంటపాలకు పైసలు ఇస్తాం. కొడుకులు జేబులో 5 రూపాయలు పెట్టి జేబులో చేయి పెట్టరు. బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎప్పుడే పెట్టలే చెప్తున్నాను. వాళ్ళ ముంగట మాట్లాడతా. ఇచ్చిరా వరకు చంద ఇచ్చిరా? ఒక లెటర్ ఇయ్యారు చంద అవుతుంది. ఈడ కులగణాల మీద ఐటీ మాట్లాడుతున్నారు. కులగణాల మీరు చేయరు, మీ తరం కాదు. దాని మీద ఇంకా ఐటీ మాట్లాడు. ఏదో చేసిండా లేదా? చేసిండు. అవకతవకలు ఉంటే సరిదిద్దుతామని చెప్పారు, కానీ మంచిగా లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు, అన్నీ మంచిగానే ఉన్నాయి. బీజేపీ కోళ్ళకి చెప్తున్నా, సంజయ్కి చెప్తున్నా, ఇట్లా నువ్వు కార్పొరేటర్ డైరెక్ట్ అందరం ఎక్కినావు. నడిమిట్ల నీకు ఏం తెలియదు, మీకు పోయినావు. నడిమిట్ల చాలా గ్యాప్ ఉంది నీకు. అంచెలంచెలకు వస్తేనేమో తెలుస్తుండే.
కేంద్రం 2001 కులగణన చేయాలి. కేంద్రం 2001 కులగణనే చేయలే. మనం 2000 మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో యూపీఐ 1 యూపీఐ 2లోనే అన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా అన్నీ జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నందుకు వారికి మా ఉదయపూర్వ ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలు. రామలింగ యాదవ్ సీనియర్ యూత్ కాంగ్రెస్ మేమందరం పనిచేసినాం ఆ రోజులలో. అడుగు మేము షాన్మ్యార్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి ఏంచి బట్టి సిటీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, స్టూడెంట్ జనరల్ సెక్రటరీ 1600 మందిని ఢిల్లీకి ఉండైనా. నాకు పి సుధాకర్ రెడ్డి నమ్మ యుద్ధం జరిగింది. ఇగో మన ఎదుర్కొ మన శ్రీనివాస్ अड़गो तलवारा उतरे पड़ रहे हैं। हम वो विजय भास्कर रेड्डी उनको दिला दिया, फॉरवर्ड का उनको दिला दिया। हम मेहनत करें। उस दिन गांधी भवन में अटैक हुआ, बुलेट राजू पहलवान थे, नागेंद्र से भी गड़बड़ हुआ, वहाँ नहीं हुआ। मैं ये बोल रहा हूँ सुधाकर यादव है, मालूम है उनको, ऐसा कुछ भी आशामाशी से नहीं हुआ। मेहनत करता। अनिल अखंड आंध्र प्रदेश में वाइस प्रेसिडेंट जीता, उस दिन भी अपने को लड़ा दिए लोग। सेकेंड टाइम इलेक्ट हुआ। अब बोल रहा लक्ष्मण के ऊपर, डॉक्टर लक्ष्मण बीजेपी स्टेट प्रेसिडेंट सिटिंग एमएलए, उसके ऊपर 10,000 ज़्यादा है। जीते सर का अपना कॉन्सेंसी है, उसको दिए इसको दिए। वो तो भाई विश्वास से बोल रहा हूँ। कल सब्जेक्ट निकला बोल మనోళ్ళ किस्ते ఒక్కొక్క ఇంట్లో ఆలుమొగలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు 20 ఏళ్ళు మంత్రులు చేసిర్రు. ఇంకా వాళ్ళని అడుగురా నీకు గుద్దల గాడి మీద అన్నది దమ్ముంటే అడుగు వాళ్ళను. ఈడ మనల్ని మాట్లా కులగణనే చేసుకుంటానే గనగన అనుకుంటాం. మద్దతు ఇచ్చేసినాం. అది అన్ని దాని పాలు పోసి అన్ని చేసినాం. ఇంకా కులగణ అనేది మనకు కావాల్సింది అన్ని కావాలి.